అలనాటి అందాల నటుడు శోభన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరమా చెప్పండి. అప్పట్లో ఆయనకున్న లేడీ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి ఇంట్లో అన్నగారి అభిమాని ఉండేవాడో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా శోభన్ బాబు లేడీ ఫ్యాన్ మాత్రం ఉండేవాళ్ళు. ఇద్దరు పిల్లల ముద్దులు మొగుడని ఈయనకు ఒక ముద్దు పేరు కూడా ఉండేది. శోభన్ బాబు సినిమాలలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారంటే సినిమా సూపర్ హిట్. అలాంటి అందాల నటుడు 60 ఏళ్ల తర్వాత స్వచ్ఛందంగా ఇండస్ట్రీ నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. చనిపోయే వరకు మళ్ళీ ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే విషయం కూడా బయటకు రానివ్వలేదు. మధ్యలో ఎన్నోసార్లు ఎన్నో సినిమా ఆఫర్స్ వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరించాడు. మురళీమోహన్ లాంటి నటుడు అతడి సినిమాలో తాత క్యారెక్టర్ కోసం బ్లాంక్ చెక్ తీసుకెళ్లి ఆయన ముందు పెట్టినా కూడా కనీసం స్పందించలేదు. సినిమా ఇండస్ట్రీ నుండి బయటకు వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడి వాళ్ళ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు శోభన్ బాబు. ఇండస్ట్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే అని తన పిల్లల్ని కూడా చాలా దూరంగా పెంచాడు. అందుకే శోభన్ బాబు కొడుకు ఏం చేస్తున్నాడు అనే విషయం కూడా చాలామందికి తెలియదు. అయితే తాజాగా శోభన్ బాబు పేరు మరోసారి బాగా వైరల్ అవుతోంది. దానికి కారణం ఈయన మనవడు డాక్టర్ సురక్షిత్. తాజాగా ఈయన పేరు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. అది తెలిసి తాతకు తగ్గ మనవడు, ఆయన రక్తం అలాగే ఉంటుంది మరి అంటూ శోభన్ బాబు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మామూలుగా మన దగ్గర యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. కానీ ఇక్కడ మాత్రం యాక్టర్ మనవడు డాక్టర్ అయ్యాడు. సినిమా నీడ తన వారసుల మీద పడకుండా పెంచాడు శోభన్ బాబు. తాజాగా ఆయన మనవడు సురక్షిత్ ఒక అద్భుతమైన సర్జరీ చేసి దేశం మొత్తం తన పేరు మారుమ్రోగిపోయేలా చేశాడు. 2019లో డాక్టర్ సిన్హా 4.1 కిలోల గర్భాశయాన్ని లాప్రోస్కోపీ శస్త్రచికిత్స ద్వారా తొలగించి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సాధించాడు. ఇప్పుడు సురక్షిత్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. 44 ఏళ్ల మహిళ గర్భాశయంలో 4.5 కేజీల కణితిని ఓపెన్ సర్జరీ లేకుండా ట్రూ 3D లాప్రోస్కోపీతో చాకచక్యంగా తొలగించాడు సురక్షిత్. 8 గంటల పాటు శ్రమించి విజయవంతంగా ఈ ఆపరేషన్ను పూర్తి చేశాడు డాక్టర్ సురక్షిత్ బత్తిన. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత సురక్షిత్ పేరు మారుమోగిపోయింది. అయితే ఆయన శోభన్ బాబు మనవడని తర్వాత తెలిసింది. అది తెలిసిన తర్వాత మరింత వైరల్ అవుతున్నాడు సురక్షిత్. తనకు సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదని, ఇప్పుడున్న హీరోలు కూడా ఎవరూ తనకు తెలియదు అని చెప్పాడు. సినిమాలు కూడా పెద్దగా చూడనని, కాకపోతే ప్రభాస్ తనకు నచ్చుతాడు అని చెప్పాడు సురక్షిత్. ఫ్యూచర్లో అయినా సినిమా ఇండస్ట్రీకి వస్తారా అని అడిగితే మరో అనుమానం లేకుండా నో అని చెప్పేశాడు సురక్షిత్.